సాయంత్ర సమయాన రాజు రాణి నదీ తీరంలో నడకను కొనసాగిస్తూ ఉన్నారు. అలా నడుస్తూ వెళ్తున్నటువంటి వారిని చూసి ప్రజలందరూ వంగి వంగి దండాలు పెడుతున్నారు. దారిలో వేప చెట్టు కింద ఒక కవి ఆకాశంలో ఎగురుతున్న పక్షుల్ని చూస్తూ పద్యం పాడుతున్నాడు. నడుస్తున్నటువంటి రాజు కొద్దిసేపు ఆగి ఆ కవి పాడే పద్యాన్ని పూర్తిగా విన్నాడు. పద్యం పాడడం పూర్తి అయిన తరువాత కవి దగ్గరకు వెళ్ళి నమస్కరించాడు. మళ్ళీ యథాతథంగా తన నడకను కొనసాగించాడు. పక్కనే ఉన్న రాణి, మీరు రాజు కదా, ఎవరైనా మీకు నమస్కారం పెట్టాలి, కానీ మీరు ఎందుకు వెళ్ళి నమస్కరించారు అని అడిగింది. రాజు చిన్న నవ్వు నవ్వి, కవి కల్పనకు కడలి కూడా చిన్నదే అని వినలేదా? నేను రాజునని ఈ రాజ్య ప్రజలకు తెలుసు, ఇరుగు పొరుగు రాజులకు తెలుసు, అంతేకాని ప్రపంచానికంతా తెలియదు కదా. నా గురించి చరిత్రలో లిఖించిన నా పేరు కొన్నేళ్లే తలుస్తారు. కవి విషయం అలా కాదు. అతని కవిత్వం ప్రపంచమంతా పాకుతుంది. భాష బ్రతికి ఉన్నంత కాలము కూడా ఆ కవిత్వానికి ప్రాణం ఉంటుంది. కాబట్టి నేను కవి దగ్గరకు వెళ్ళి నమస్కరించాను అని బదులిచ్చాడు. కవిత్వం విలువ తెలుసుకున్నటువంటి రాణి కూడా కవికి నమస్కరించి ముందుకు కదులుతుంది. ఇది ఈనాటి కవికి నమస్కారము అనే ఒక చిన్న కథ.